ఏపీలో అధికార పార్టీకి కొమ్ము కాసే మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ ప్రచారాలన్నీ తమవే అనే రీతిలో కొత్త కొత్త సృష్టి రహస్యాలను బయటకు తీసేలా గాలి వార్తలతో కాలక్షేపం చేస్తుంటుంది ఆస్థాన మీడియా. అయితే జగన్ తండ్రి మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయం నుంచి ఇటువంటి పద్ధతే అవలంబించేది ఆ ఆస్థాన మీడియా. ఈ మధ్య సోషల్ మీడియా మాత్రం అలాంటి తప్పుడు వార్తలను బట్టలోడదీసి బండారం బయటపెడుతోంది. గత కొంతకాలంగా కొత్త పలుకులు అన్నం మెతుకులు అంటూ ఓ కొత్త స్టోరీని అందరికీ అందిస్తున్నాడు ఆ అధినాయకుడు. అయితే ఏపీకి ఆయన లేకపోతే ఏమీ లేదు అనేలా ఉపరాష్ట్రపతిగా వెళ్లిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని ఏపీకి పరిచయం చేసింది ఈ ఆస్థాన మీడియా. అలాంటి వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్లడంపై అనేక కొత్త పలుకులు అన్నం మెతుకులు వండివార్చింది ఈ మీడియా. దీనిపై కేంద్రంలో బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. నీ డప్పు నీ బాబుకి కొట్టుకో, కేంద్రంపై నీ ప్రతాపం ఏంటి, మీడియాని చూసి తాము పనిచేయాలా అనే రేంజ్లో వార్నింగ్ ఇచ్చారట. హేయమైన చర్యలు చేసేలాంటిది బీజేపీ కాదని తెలిపినట్లు తెలుస్తోంది. వెంకయ్యకు ఆ పదవి సరైంది కాదని బాబు మీడియా వార్తలు గుప్పిస్తోంది. రామ్నాథ్ను పైకి తీసుకువచ్చింది వెంకయ్యనాయుడు. అలాంటిది ఆయన తర్వాత రాజ్యాంగబద్ధమైన పదవి ఈయనకు ఇవ్వడం ఏంటని అనేక వార్తలు, కథనాలు, వ్యాసాలు, రివ్యూలు, స్టోరీలు, స్పెషల్ ఎపిసోడ్స్ పలికించింది. దీనిని రాష్ట్ర కమల నాయకులు, హస్తిన నాయకులకు తెలిపారు. దీంతో వారు ఉన్నపలంగా ఫైర్ అయ్యారు. ఆయన చెప్పిన విధంగా మేము పదవులు ఇవ్వాలా, కాస్త అదుపులో ఉండమని చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ చుట్టూ ఉండే 22 మంది టీంలో టాప్ 5 మెంబర్స్ ఈ మాటలు అన్నారు అని తెలుస్తోంది. మొత్తానికి ఆ పలుకులు అన్నం మెతుకుల్లా మెత్తగా ఉండాలి కానీ మేకుల్లా గుచ్చుకోకూడదు అనే తత్వం బోధపడింది ఆస్థాన మీడియాకు అంటున్నారు చాలామంది మీడియా హౌస్ అధినేతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.